తమిళనాడుగా సీఎం విజయ్ గారు అయితే ప్రమాణ స్వీకారానికి రేపు మొత్తం సిద్ధమైతా ఉంది. అయితే ప్రమాణ స్వీకరణ తర్వాత సీఎంగా విజయ్ గారు మొదటి సంతకం దేనిపైన పెడతారనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇదే ప్రశ్న ఉంది. విజయ్ గారు మొదటి సంతకం ఏ అంశం పైన, ఏ టాపిక్ పైన వాళ్ళు సంతకం పెడతారు, ఏ దాన్ని ప్రధానంగా తీసుకొని మరి ఆ సంతకం ఉండబోతా ఉంది. మొదటిసారిగా మరి అసెంబ్లీకి వెళ్తా ఉన్న విజయ్ గారు మరి మొదటి అంశం ఏంటి, తను ప్రాధాన్యంగా తీసుకున్న అంశం ఏంటి, తను మొదటిగా సంతకం పెట్టే ఫైల్ ఏంటిది అన్నట్టుగా ఇక్కడ అందరూ కూడా సెర్చ్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ముఖ్యంగా మహిళలకు సంబంధించి, మహిళల యొక్క ప్రాధాన్యతకి, మహిళల యొక్క భద్రతకు సంబంధించి మొదటి సంతకం ఉండబోతుంది అన్నట్టుగా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. అక్కడున్న ఇప్పటికే మహిళలకు ఇబ్బంది అవుతూ ఉంది, మహిళలకు రక్షణ కరువైతా ఉంది, మహిళలకి రక్షణ కోసం తన యొక్క సిగ్నేచర్ ఉండబోతా ఉంది. కీలకమైన ఫైల్స్ పైనే తన మొదటి సంతకం ఉండబోతా ఉంది. సమన్యాయం ఏదైతే తను ముందు నుండి కోరుకుంటా ఉన్నారో, పురుషులతో పాటు మహిళలకు కూడా సమన్యాయం కలిగించే విధంగా, మహిళల యొక్క అభివృద్ధి కోసము, మహిళల యొక్క అభివృద్ధి కోసం తోడ్పడే విధంగా మరి విజయ్ గారి సంతకం ఉండబోతున్నట్టుగా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. ఇప్పటికే విజయ్ గారి యొక్క క్యాబినెట్లో కూడా మహిళలకి ప్రాధాన్యత ఇవ్వబోతా ఉన్నారు. తన క్యాబినెట్లో కూడా 3 నుండి 4 ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. మహిళలకి ప్రాధాన్యత ఇవ్వడానికి తను ముందు చూస్తూ ఉన్న పరిస్థితి అయితే నెలకొన్నట్టు కూడా కనబడతా ఉంది. అదేవిధంగా మహిళలకి ఈ పాలనలో భాగస్వాములు చేస్తూ, అదేవిధంగా మహిళల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా కొత్త అంశాలు అయితే తెరపైకి వచ్చే అవకాశాలు కనబడతాయి. ముఖ్యంగా రక్షణకు సంబంధించి, మహిళల రక్షణకు సంబంధించి ప్రధానంగా తన యొక్క సంతకం ఉండబోతుందన్నట్టుగా మనకైతే క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే సామాజిక న్యాయం సిద్ధాంతాలతో కూడిన ఫైల్ కూడా ఒక నిర్ణయం అయితే తీసుకోబోతా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అందరికీ సమానం, అందరినీ సమానంగా చూడాలనే అంశాలతోనైతే తను ముందుకొస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. మరి మహిళలే ప్రాధాన్యంగా తీసుకొని, మహిళల యొక్క రాజకీయం కావచ్చు, మహిళల యొక్క అభివృద్ధి కావచ్చు, మహిళల యొక్క రక్షణ కావచ్చు, మహిళలు ఉద్యోగాల కల్పన కావచ్చు, ఏవైతే మహిళలకు ఇస్తా ఉన్న ఏవైతే వాళ్ళ హామీలు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు కావచ్చు, ఆర్థిక సాయం కావచ్చు, ఆర్థికంగా ఏదైతే తక్కువ ఉన్న వారికి 8 గ్రాముల బంగారం, అంటే పెళ్లికి 8 గ్రాముల బంగారం ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ అంశాలపైన విజయ్ గారు ఫోకస్ పెట్టినట్టు కూడా కనబడతా ఉంది. ఇప్పటికే తొలి ఫైల్ ఏముంటుందని అంటే ఖచ్చితంగా మహిళలకు సంబంధించిన అంశం పైనే మరి సంతకం పెట్టబోతా ఉన్నారు. కీలక అంశాలు వాటి మీదనే ఉండబోతా ఉన్నాయి. తర్వాత సామాజిక అంశాలతో కూడిన ఒక నిర్ణయం ఉంటుంది. ఆ నిర్ణయం కూడా అదే రోజు వెలువడిచే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా విజయ్ గారు అధికారులకి ఆదేశించినట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి సమన్యాయం దిశగా ఇటు రాష్ట్రంలో అన్ని పథకాలకు సంబంధించి కావచ్చు, అన్ని అంశాలపైన కావచ్చు, అందరికీ అందే విధంగా సమన్యాయంగా ఉండడానికి కీలక అంశాలని తెరపైకి తీసుకొని వస్తూ వాటిపైన సంతకం పెట్టే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఇప్పటికే విజయ్ గారి ప్రభుత్వం పైన అక్కడ ఉన్న ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తను వచ్చి ఖచ్చితంగా వాళ్ళ యొక్క జీవితాల్లో కొంత మార్పు వస్తుందని కూడా అటు తమిళనాడు ప్రజలు అయితే అనుకుంటా ఉన్నారు. ఆ మార్పు దిశగా విజయ్ గారి యొక్క పాలన ఉండబోతా ఉంది. విజయ్ గారి యొక్క మార్పు అనేది క్లియర్ కట్గా కనబడతా ఉంది. మహిళలతోనే ముందుగా తన యొక్క సీఎం పదవిని కొనసాగించే అవకాశాలు అయితే కనబడతా ఉంది. మహిళల యొక్క సాధికారతోని, మహిళల యొక్క అభివృద్ధితోని, మహిళల యొక్క రక్షణతోని, వాటికి సంబంధించిన ఫైల్స్తోనే తన యొక్క సీఎం పదవిని ముందుగానే కొనసాగించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వాటిపైనే ఒక సంతకం పెట్టి మరి ముందుగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ ఫైల్స్ మీదనే సంతకం పెడతారు అనే విధంగా మనకైతే తెలుస్తూ ఉంది. ఎవరైతే ఆడపిల్లల్ని హింసిస్తూ ఉన్నారో, ఎవరైతే రోడ్లపైన ఆడపిల్లల్ని మరి ఇబ్బందికరంగా చేస్తూ ఉన్నారు, చిడాయిస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చుక్కలు చూపించే విధంగా కొత్త నిర్ణయాలు అయితే ఉండబోతా ఉన్నాయి. ఎవరు కూడా ఒక మహిళ వైపు చూడాలి అని అంటే వాళ్ళు భయపడే విధంగా ఆ నిర్ణయాలు ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటికే వాటిపైన కూడా మహిళలు అయితే ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సీఎంగా విజయ్ గారి మొదటి ఫైల్ మహిళల అంశాన్నే ఉంటుందనగా మహిళలు చాలా గర్వపడుతూ ఉన్నారు. ఇప్పటికే చాలా వరకు అక్కడ టీవీకే గెలవడంతో అక్కడ చాలామంది కూడా ఆనంద ఉత్సవాలు చేసుకుంటున్న నేపథ్యం కనబడతా ఉంది. ఈ పరిస్థితులలో ముందునే మరి మహిళల అంశాన్ని తెరపైకి తీసుకొని రావడం కూడా
చాలా ఆనందంగా అక్కడున్న నాయకులకి, అక్కడున్న నేతలకి, అక్కడున్న మహిళలకు కూడా చాలా ఆనందం కలిగిస్తున్న పరిస్థితులు అయితే అక్కడ క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి. ఈ నెల 7వ తారీఖు మరి సీఎంగా ప్రమాణ స్వీకరణ తర్వాత ఈ అంశాలన్నీ కూడా ప్రస్తావించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మహిళల భద్రత, మహిళలకు సంబంధించిన రవాణా కావచ్చు, ఏవైతే అక్రమ రవాణా చేస్తూ ఉన్నారో ఏవైతే ఉన్నాయో వాటికి అడ్డుకట్టు వేసే విధంగా అనేక అంశాలు మహిళల రక్షణ గురించే ప్రస్తావించే అవకాశాలు అయితే మనకు ఆడ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది.